శ్రీమద్భగవద్గీత. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 2వ అధ్యాయం సాంఖ్యయోగంలోని 27వ శ్లోకం. శ్రీ భగవాన్ ఉవాచ జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేతే నత్వం శోచతుమర్హసి. భావం: ఏ లలన, పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వారికి పునర్జన్మ తప్పదు కనుక అపరిహార్యములైన ఈ విషయములందు నీవు శోకింపతగదు. ఈ శ్లోక వివరణ: అర్జున, నేను చెప్పిన ఆత్మజ్ఞానం పక్కన పెట్టి భౌతికంగా ఆలోచించినా, నీవు నీ బుద్ధితో ఆలోచించినా నీకు ఒక విషయం మనస్సులో తట్టి ఉండాలి. అదేమిటంటే, పుట్టిన ప్రతి వాడు చావడం తప్పదు కదా, అలాగే మరణించిన ప్రతి జీవి మరలా పుట్టక తప్పదు కదా. ఈ శరీరంతో పుట్టినవాడు శాశ్వతంగా ఈ భూమి మీద ఉండడు కదా. అలాగే ఉండగలిగితే నీ తండ్రి పాండురాజు, నీ తాత విచిత్ర వీర్యుడు, నీ ముత్తాత శంతనుడు కూడా ఉండాలి కదా. వారు ఎవ్వరూ లేరు, ఏమయ్యారు? అందుకని పుట్టిన ప్రతి వాడు చావక తప్పదు, మరణించిన వారికి మరలా పుట్టక తప్పదు. మరణించిన వాళ్ళు అటే పోతే పుట్టేవాళ్ళు ఎలా పుడుతున్నారు? కాబట్టి చావడం, పుట్టడం, మరలా చావడం ప్రకృతి సహజం. దీనిని ఎవ్వరూ మార్చలేరు, నివారించలేరు. నివారించలేని మరణాల గురించి నీవు శోకించడం తగదు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో బోధిస్తున్నట్లు సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను.